మనం ఈ వీడియోలో మందుకి విరుగుడు ద్రాక్షరసం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. స్నేహితుల కోసము, సరదా కోసము, ఫ్యాషన్ కోసము, టేస్ట్ కోసము, అనుభూతి కోసము కొంతమంది ఆల్కహాల్ అంటే మద్యపానానికి అలవాటు పడిపోతారు. అది క్రమక్రమంగా ఆ యొక్క వ్యాకులత వల్ల రోజు ఆ యొక్క ఆల్కహాల్ సేవించడం కానీ, లేదా తరచుగా సేవించడం కానీ, వారంలో 1-2 సార్లు సేవించడం కానీ, అకేషన్స్లో సేవించడం కానీ, ఇలా జరుగుతూ చాలామంది దానికి బానిసలయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ విధంగా దుర్వ్యసనాలకి, దురలవాట్లకు మన శరీరము త్వరగా లొంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇంతేకాకుండా బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, మంచి జరిగినా, చెడు జరిగినా ప్రతిదానికి అది ఉండలేని పరిస్థితి, అంటే ప్రతిదానికి అది సేవించింది వాళ్ళ గడవనటువంటి పరిస్థితి కూడా ఎదురైపోతూ ఉంటుంది. దీనివల్ల క్రమక్రమంగా దానికి అలవాటు పడిపోయి ఆ యొక్క ప్రభావం చేత దానికి దూరం కాలేక ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది క్రమక్రమంగా ఇతరులు చెప్పిన దాని వల్ల కానీ, వాళ్ళు రియలైజ్ కావడం వల్ల కానీ మానుకోవాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు. ఆ అలవాటు మంచిది కాదని తెలుసుకున్న తర్వాత. కొంతమంది అసలు అనుకోరు, మానుకోవాలంటే తలంపు కూడా రాదు. కొంతమందికి మాత్రం ఆ తలంపు వస్తూ ఉంటుంది. కానీ కొంతమంది తలంపు వచ్చినా మానుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మనస్సు, శరీరం సహకరించదు. మళ్ళీ ఆ సమయం వస్తే మళ్ళీ కొద్దిగా తీసుకుందామని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కూడా ఆ యొక్క బానిసత్వం నుంచి విముక్తి కాలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆల్కహాల్ని సడన్గా ఆపేయడం వల్ల కొంతమందికి విత్డ్రాయల్ సిమ్టమ్స్ అనేటివి కలుగుతూ ఉంటాయన్నమాట. అంటే వణుకుడు రావడము, విపరీతమైన నీరసము, నిస్త్రాణ ఉండడము, నిద్ర పట్టకపోవడము, ఆకలి లేకపోవడము, అదేవిధంగా ఇతరులతో మాట్లాడాలన్నా సరైనటువంటి పద్ధతిలో మాట్లాడలేకపోవడము, అదేవిధంగా మాట స్పష్టంగా లేకుండా వణికేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండడము, పరధ్యానం ఉండడము, అదేవిధంగా ఇతరులతో తృప్తిగా మాట్లాడలేకపోవడము, ఎప్పుడూ మనసు వైకల్యం చెంది ఏదో ఆలోచించినట్లుగా ఉండడము, ఇటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఇవి కలుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంతమంది ఆల్కహాల్ని, ఆ యొక్క మద్యపానాన్ని ఆపేసి ఈ సమస్యలు కలిగేసరికి మరలా యథారాజ తథా ప్రజ మళ్ళీ మొదలవుతుంది అనమాట. ఈ విధంగా రకరకాల సతమతమవుతూ రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. ఈ సమస్య వచ్చినప్పుడు కొంతమంది వైద్య నిపుణులను సంప్రదిస్తారు. అదేవిధంగా కొంతమంది కొన్ని ఆ యొక్క ఇన్స్టిట్యూట్స్లో చేరి ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంటారు. మరి ఎన్ని చేసినప్పటికీ మనసులో దృఢ సంకల్పం లేనిది చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇది మానుకోవడం. కాబట్టి ఖచ్చితంగా మనసులో దృఢ సంకల్పం ఉండి ఒక దీక్షలాగా, యజ్ఞంలాగా మానుకోవాలనే తపన ఉండి ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు ఆ విధంగా ప్రయత్నం చేయగలిగితే మరి ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం ఏమాత్రం కష్టం కాదనమాట. ఈ ఆల్కహాల్ తెలుసో తెలియకో సేవించడం వల్ల అనేక రకాలైనటువంటి అవయవాలతో పాటు ముఖ్యంగా లివరు ప్రధానంగా ఎక్కువ శాతం డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి లివరు మన శరీరంలో ఇతర ఏ అవయవము పనిచేయనంత పని సామర్థ్యము, ఎక్కువ పనులు మన లివర్ చేస్తుంది. మరి అలాంటి సమర్థవంతమైనటువంటి అవయవమైనటువంటి లివర్ దెబ్బతినితే దాని ప్రభావము తల నుంచి కాళ్ళ వరకు ప్రతి కణం మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ ఆల్కహాల్ సేవన వల్ల లివర్ దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ ఆల్కహాల్ మీద ఆసక్తి లేకుండా ఉండాలంటే కొన్ని రకాలైనటువంటి వైద్యాలు తృప్తికరమైనటువంటి ఫలితాన్ని కలిగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఆ ఆల్కహాల్ నుంచి దూరం అయ్యేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధాలు కూడా ప్రయత్నం చేయవచ్చు అన్నమాట. ఉదాహరణకి ఆల్కహాల్ సేవించేటప్పుడు ఆ ఆల్కహాల్లో కొంత జామాకులను దంచి రసం తీసుకొని ఆ జామాకుల రసం ఒక 2 స్పూన్లు వేసి ఆ యొక్క రసాన్ని తాగడం వల్ల చాలామందిలో ఆ యొక్క
రెండు పదార్థాలు కలిపి తాగడం వల్ల వాంతి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఆ విధంగా కొన్నాళ్ళ పాటు ఇట్లా వాడేసరికి దాని మీద ఆసక్తి తగ్గిపోయి మద్యపానం మీద ఆకాంక్ష కూడా, అంటే మద్యం సేవించాలనేటువంటి అభిప్రాయం కూడా ఇది కూడా తగ్గిపోతుంది అనమాట. అలాగైనా చేయొచ్చు. లేదంటే రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఒక గ్లాసు నీళ్ళల్లో 2 జామాకులను కట్ చేసి వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద 1/2 గ్లాసు నీళ్లు మిగిలేలా మరిగించేసి దించి చల్లార్చి వడగట్టి ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఆ యొక్క రసాన్ని కూడా తాగవచ్చు అన్నమాట. లేదా ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ జామాకుల కషాయాన్ని ఆల్కహాల్లో కలిపి కూడా తాగవచ్చు. ఎలాగైనా వాడుకోవచ్చు అన్నమాట. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ ఆల్కహాల్ మీద విరక్తి కలిగి మద్యం సేవించాలనేటువంటి తలంపు కూడా తగ్గిపోతుంది. అట్లే మరి సరే తెలుసో తెలియకో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల లివర్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది, కాబోతుంది, అయింది లివరు. ఇలాంటి పరిస్థితుల్లో మరి లివర్ను రక్షించేదానికి ద్రాక్ష రసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ద్రాక్ష రసం మరి ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే కూడా ద్రాక్ష రసంలో నిరంజినిన్ అనేటువంటి 2 అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతున్నట్లు పరిశోధనలో కూడా నిరూపితమైంది. మరి ఎలా ఈ యొక్క నిరంజినిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఈ లివర్ను రక్షిస్తాయని చెప్తే, లివర్ కణాలలో ఇన్ఫ్లమేషన్ రాకుండా, వాపు ప్రక్రియ కలగకుండా ఉన్నటువంటి వాపు ప్రక్రియను తగ్గించేందుకు ఈ ద్రాక్ష రసంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా లివర్ కణాల్లో కూడా సైటోప్లాజం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే లివర్ కణాలు దెబ్బతింటాయో ఈ యొక్క ఆల్కహాల్ ప్రభావం చేత సైటోప్లాజము అంటే కణ చుట్టూ ఉన్నటువంటి పొర ఏదైతే ఉందో ఆ కణం చుట్టూ ఉన్నటువంటి ఆ పొర పగిలిపోయేసేసి ఆ కణంలో ఉన్నటువంటి సైటోప్లాజం బయటకు వచ్చేస్తుంది. సైటోప్లాజంతో పాటు SGOT, SGPT అనేటువంటి ఎంజైమ్స్ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. దానివల్ల చాలా త్వరగా లివరు సామర్థ్యాన్ని కోల్పోయి వివిధ రకాలైనటువంటి సమస్యలకు కారణభూతమవుతుంది. అంతేకాకుండా మరి ఈ యొక్క ద్రాక్ష రసం సేవించడం వల్ల ఆ యొక్క కణాలను రక్షిస్తుంది అన్నమాట. ద్రాక్ష రసంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు నిరంజనిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు లివర్లో ఉన్నటువంటి కణాలను రక్షించి లివర్ యొక్క కణాలు త్వరగా బ్రేక్ డౌన్ కాకుండా ఈ యొక్క ఔషధ తత్వాలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క రసాయనాలు ADH అనేటువంటి ఎంజైమ్ను కూడా లివర్లో బాగా ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మరి ఎప్పుడైతే ఈ యొక్క ADH ఎప్పుడైతే ఈ ADH అనేటువంటి ఎంజైమ్ లివర్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు లివరు ఈ యొక్క ఆల్కహాల్ని త్వరగా బ్రేక్ డౌన్ చేసేటువంటి స్థితికి వచ్చేస్తుంది అనమాట. అంటే ఆల్కహాల్ తీసుకున్న వెంటనే దాని దుర్గుణాలు లేకుండా వెంటనే బ్రేక్ డౌన్ చేయడం వల్ల ఆ యొక్క దుర్గుణాలు ఆ లివర్ మీద పనిచేయకుండా ఇది కాపాడుతుంది. ఇలా అనేక విధాలుగా ఈ యొక్క ద్రాక్ష రసము, ముఖ్యంగా ద్రాక్ష రసంలో ఉన్నటువంటి నిరంజనిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. మరి ఇలాంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు మరి రోజు ద్రాక్ష రసాన్ని సేవించడం వల్ల మంచి ఆశాజనకమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు త్వరగా కలిగేందుకు అవకాశం ఉంది. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి వైద్యాన్ని మందుకు విరుగుడు ద్రాక్ష రసం అనేటువంటి ఈ యొక్క అంశంలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.